గురుగారు, వినటం అనేది ఒక అలవాటు కాకూడదు. విన్నవారిలో పరివర్తన రావాలి అని అంటారు. దీన్ని వివరిస్తారా? లోకంలో వినటం తప్పు కాదు, వినాలి. అయితే జల్లెడలాగా ఉండాలి. ఎదుటివాళ్ళు చెప్పేటి వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళ సుమతి అని తెలుగు వాడైనటువంటి సుమతి శతకారుడు చక్కగా చెప్పాడు. వినండి, విన్న దాంట్లో మంచేదో దాన్ని గ్రహించాలి. అయితే లోకంలో ఆధ్యాత్మిక ఉపన్యాసాలు కానివ్వండి, తత్వశాస్త్రానికి సంబంధించిన ఉపన్యాసాలు కానివ్వండి, ఈ అధునాతన వాతావరణంలో చాలామంది వింటున్నారు. అదొక అలవాటు కింద చేసుకుంటున్నారు. వినటమే పెట్టుకోకూడదు, పరివర్తన రావాలి. అప్పుడే ఆ విన్నదానికి సార్థకత వస్తుంది. ఒక సన్యాసి గారు ఎదురుకుండా శిష్యులు కూర్చొని ఉన్నారు. మంచిగా బ్రహ్మాండంగా వేదాంత ఉపన్యాసం ఆధ్యాత్మికంగా ఉదాహరణలతోటి చక్కగా చెప్తున్నారు. చెప్పిన తర్వాత అందరూ కూడా మై మరచిపోయి వింటున్నారు. విన్న తర్వాత ఒక్కసారి సన్యాసి అడిగాడు, మీరు దాదాపుగా ఒక నెల రోజుల నుంచి నేను ఉపన్యాసం చెప్తుంటే ఇలాగే బ్రహ్మాండంగా ఉంది గురువుగారు అని చెప్పి వింటూ ఉన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు నేను మీలో మోక్షం ఇవ్వదలుచుకున్నాను. మీలో ఎవరికైనా సరే ఇప్పటికిప్పుడే మోక్షం ఇవ్వదలుచుకున్నాను. అలా మోక్షం ఇప్పటికిప్పుడే నేను పొందుతాను అనేవాళ్ళు ఎవరో ముందుకు రండి అన్న. మోక్షం అంటే ఏంటి? చనిపోవటమే కదమ్మా. మోక్షం ఇచ్చేసేస్తాను, రండి నా వెంబడి రండి, మీకు మోక్షం ఇచ్చేసేస్తాను. వెంటనే అప్పటిదాకా మోక్షం చాలా గొప్పది, ఈ ప్రపంచంలో భోగభాగ్యాలన్నీ కూడా కనిపించేవన్నీ నశించిపోతాయి, ఇవన్నీ ఆయన చెబుతూ ఉంటే విన్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి సార్ అంటున్నారు, వింటున్నారు కదా. ఆయన అన్నారు, మోక్షం మీకు వెంటనే నేను ఇస్తాను, మీకు హామీ ఇస్తున్నాను, రండి, మీకు నిజమైన మోక్షం, మళ్ళీ పుట్టుక లేనటువంటి స్థితిని మీకు నేను ఇస్తాను, నిజంగా మోక్షం ఇస్తాను రండి అంటే ఒక్కరు కూడా ఏమయ్యా నువ్వు, కొంచెం పని ఉందండి, మా అమ్మాయి పెళ్ళి ఇంకా చేయలేదు, మా అబ్బాయికి ఇంకా ఉద్యోగం రాలేదండి, ఇది అయిన తర్వాత మరి వింటున్నావు, కొంచెం కాలక్షేపం అండి, మనస్సు కొంచెం ప్రశాంతంగా ఉంటుందని. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక కారణం చెప్పారు, కానీ నాకు వెంటనే మోక్షం కావాలి అని చెప్పినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఓషో అనేటువంటి ఆయన చెప్పినటువంటి ఉదాహరణ నేను ఇప్పుడు మీకు చెప్పింది. అందువల్ల లోకంలో చాలామంది ఆధ్యాత్మిక ఉపన్యాసాలు కానివ్వండి, తత్వశాస్త్ర ఉపన్యాసాలు కానివ్వండి చాలా గొప్పగా వింటుంటారు. దాన్ని ఆచరణలో పెడదామని అంటే ఎవ్వరూ కూడా అంత తొందరగా ముందుకి రారు. అలా ఉండకూడదు. వినటం కాదు, విన్నదాన్ని పరివర్తన చేసుకోవాలి, మనస్సుని దాని రకంగా శుద్ధి చేసుకోవాలి. మోక్షం ఇస్తారు, అంతకంటే ఏం కావాలండి, ఇవ్వండి స్వామి అని వెంటనే వెళ్ళగా ఆయన మీద, ఆ గురువు మీద ఆ నమ్మకం ఉంచగలగాలి, మనం వెళ్ళగలగాలి. ఆ రకంగా మన మనస్సు గనక పరిశుద్ధం గనక అయితే అప్పుడు నిజంగా ఆ చెప్పినటువంటి దానికి, ఆ విన్నటువంటి దానికి పరిపూర్ణత లభిస్తుంది. కాబట్టి నిజంగా పరివర్తన రావాలి, అభిమానం వదులుకోవటానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు చెప్పిన ఆయనకి సార్థకత, విన్న వాళ్ళకి సార్థకత.